వెల్కమ్ బ్యాక్. అధికార పక్షమైన వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని దృఢ సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులందరూ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గొల్లగూడెం, కొలవేండు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలు రెచ్చగొట్టే విధంగా సభలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన మంచిని సాధించలేక చంద్రబాబు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని, బాబు మాటలు వింటే సామాన్యుడికి సైతం అసహ్యం వేస్తుందని, చంద్రబాబు రాజకీయ విలువలు దిగజారుస్తున్నాడని జోగి రమేష్ దుయ్యబడ్డారు. చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడు రాజకీయాల్లో ఉండడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే జగన్ గారి మీద రాళ్లతో దాడి చేస్తే ఆ రాళ్ల దాడిని దేశం మొత్తం దండించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు నిన్న కొవ్వూరులో మాట్లాడిన మాటలు రాజకీయాల్లో విలువలను కూడా దిగదార్చేశాడు. నిన్ను చంపితే ఏం చేస్తావని చెప్పేసి, అంటే జగన్ ని చంపితే ఏం చేస్తావని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉంటాయంటే అసలు చంపడం ఏంట్రా బాబు? జగన్ చేసే మంచి పనులు చంపేస్తావా? జగన్ చంపుకుంటే 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా అనాథలైపోతారు కదా. ఇంకెవరో పిల్లల్ని ఎవరు చదివిస్తారు? జగన్ లేకపోతే చదివించారా? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా కానీ నీకు బుర్రలో అమ్మఒడి ఇవ్వాలి, పిల్లల్ని చదివించాలన్న ఆలోచన నీకు వచ్చిందా? ఇప్పుడు లేదే. 45 సంవత్సరాలు దాటిన అక్కలకి చేయూత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలన్న ఆలోచన ఎప్పుడన్నా నీకు వచ్చిందా? ఎప్పుడు ఏనాడు రాదా? చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగాడంటే, ఒక పక్కనేమో వాళ్ళ మామ వినుపోడు కొడిచి పైకి పంపించేశాడు. జగన్ ఏమో రాళ్లతో కొట్టించో లేకపోతే పేల్చేసో చంపేయాలని చూస్తా ఉన్నాడు దుర్మార్గుల్ని. రేపు 13వ తారీఖున ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా? పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తెరుస్తారా? జగన్ అన్నకి ఎప్పుడు ఓటు వేయాలా? ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడు ఓటు వేసి 5 సంవత్సరాలు జగన్ మా కోసం కష్టం